హాయ్ అండి, రంజాన్ సిరీస్లో డే 9 రెసిపీ ఎగ్ పఫ్ అండి. దీనికి కావాల్సినవి ఇంగ్రీడియంట్స్ చూసేసారు కదా. నేను అంటే మెథడ్లోకి వెళ్ళేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ముందుగా దీనికి కావాల్సింది 1 కప్పు మైదా తీసుకున్నా అండి. అందులో కొంచెం సాల్ట్, ఆయిల్ ఒక 2 స్పూన్స్ వరకు వేసుకొని చేత్తో ఫస్ట్ వాటర్ వేయకుండా మిక్స్ చేసుకుందాం. నెక్స్ట్ వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ మన రోటీ డౌలా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. దీనికి కొంచెం రెస్ట్ ఇచ్చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే దీనిలోకి మనం స్టఫింగ్ పెట్టుకోవాలి అండ్ ఎగ్స్ కూడా బాయిల్ చేసేస్తున్నాను. ఇలా వాటర్ మిక్స్ చేసుకుంటూ మనం డౌలా ప్రిపేర్ చేసేసుకోవడమే. దీన్ని ఈ అంటే డౌదే ప్రిపరేషన్ ఎక్కువ టైం పడుతుందండి. మిగతా సింపులే ఉంటుంది ప్రాసెస్ అంతా. ఎగ్స్ బాయిల్ కూడా అయిపోయింది. ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆనియన్స్ని పొడవుగా కట్ చేసుకోవాలండి, సన్నంగా. ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఆయిల్లో వేసేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. బ్లాక్గా రోస్ట్ అవ్వకూడదండి. ఇవి కొంచెం అదుకోండి, రోజ్ కలర్లో వచ్చాయి కదా. అప్పుడే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, కొంచెం పసుపు, కారం, ఉప్పు అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు పీసెస్ చేసుకునేవి, కరివేపాకు అండ్ కొత్తిమీర, ఈ 3 కూడా వేసుకొని ఇంకాసేపు రోస్ట్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన వెంటనే మసాలా అంతా పట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆల్రెడీ రెడీ చేసుకుంటూ ఉంది కదండి, కొంచెం స్మాష్ చేసుకొని చేత్తో బాగా మత్తన చేసుకోవాలి. పిండి కిందన వేసుకుంటూ పెద్ద రోటీలా రెడీ చేసుకోవాలి ఫస్ట్. దీన్ని ఎంత రోటీ అయితే అవుతుందో అంత సైజ్ వరకు మినిమం నుంచి చేసేసుకోవాలి. పెద్ద రోటీ చేసుకోవాలి ఫస్ట్. రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ని తీసుకొని దీని మీద ఫస్ట్ మొత్తం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత పొడిపిండి జల్లుకోవాలండి ఫస్ట్ రోటీ మొత్తం. ఇదే అండి ప్రాసెస్. ఇలా 5 టైమ్స్ మనం చేసుకోవాలి. ఇది మనం రోల్ ఫోల్డ్ చేసుకుంటాం కదా, మళ్ళీ బటర్ అప్లై చేసుకోవాలి. మళ్ళీ బటర్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ పొడిపిండి చల్లుకోవాలి, మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి, మళ్ళీ బటర్ అప్లై చేసుకోవాలి. ఇలా 4 to 5 టైమ్స్ అప్లై చేసుకుంటే మనకి లేయర్స్గా వస్తుంది పఫ్ అనేది. సో అందుకని చెప్పి దీనికే టైం టేకన్ అవుతుంది. అలా ఎన్నిసార్లు ఎక్కువ ఫోల్డ్స్ చేసుకుంటే మన బేకరీ స్టైల్లాగా ఎక్కువ లేయర్స్గా వస్తుంది. సో అందుకని చెప్పి టైం కొంచెం టేకన్ అవుతుంది, కానీ టేస్ట్ మాత్రం సేమ్ అలానే వస్తుంది. నేను ఆల్రెడీ ఎక్కువ టైమ్సే చేశాను అండి. వీడియో లెంతీ అయిపోతుందని చెప్పి చాలా వరకు కట్ చేసేస్తాను క్లిప్స్ అన్నీ. ఫైనల్గా లాస్ట్లో ఇంకా అయిపోయిందండి. నేను ఫోల్డ్స్ అన్నీ అయిపోయింది. లాస్ట్ ఫోల్డ్ ఇది. మళ్ళీ పొడిపిండి చల్లుకుంటూ విత్ తక్కువ ఉండి హైట్ ఎక్కువ ఉండేటట్టు మనం పెద్ద రోటీని చేసుకోవాలి. చెప్పాను కదా ఫైనల్ది ఫోల్డింగ్ అని. ఈ ఫోల్డింగ్ అయిపోతే ఇంకా మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోవడమే. చక్కగా ఇది మనం పఫ్కి ఎలా షేప్లో వస్తాయో సేమ్ అలాగే కట్ చేసుకోవాలి. స్ట్రైట్గా చెప్పాను కదండి, పొడుగ్గా ఉండాలి, లెంత్ పొడుగుగా ఉండాలి, విత్ తక్కువ ఉండాలి. ఇలా రోటీ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి చక్కగా. ఇలా నేను కట్ చేసిన వీడియో క్లిప్ మిస్ అయిపోయిందండి. స్ట్రైట్గా కట్ చేసి ఇలా మన ఎన్ని బ్లాక్స్ కావాలో అన్ని బ్లాక్స్ కట్ చేసుకోవాలి. 1 స్పూన్ స్టఫింగ్ పెట్టుకోవాలి దానికి సరిపడేటట్టు. మొత్తం అలా పెట్టేసిన తర్వాత ఒక ఎగ్ని తీసుకొని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత రివర్స్లో మనం ఎగ్ని అందులో స్టఫ్ మీద పెట్టేసుకోవడమే. సో అన్నిటికీ అలా పెట్టేసుకొని 4 సైడ్స్ ఉన్నాయి కదండి, ఆపోజిట్ సైడ్స్ 2 ఫస్ట్ కవర్ చేసుకోవాలి. ఇలా మొత్తంకి అలా అప్లై చేసేసుకోవాలి. మొత్తం నేను అలానే చేసేసాను.
డెఫినెట్గా ట్రై చేయండి. కొంచెం టైం టేకనే కానీ టేస్ట్ అయితే సేమ్ బాగుంటుంది కదా, ఇంట్లో కూడా రెడీ చేసుకొని తినొచ్చని. ఓవెన్లో పెట్టుకుంటే ఇంకా సూపర్గా వస్తుంది. నేను ఆయిల్లో డీప్ ఫ్రై చేశాను ఇది. నెక్స్ట్ టైం ఓవెన్లో చూపిస్తాను. మొత్తం నేను అలా పెట్టేశాను మొత్తం. ఇప్పుడు ఆయిల్ హీట్లో ఉన్నాయి, మనం ఈ డీప్ ఫ్రై చేసేసుకోవడమే. ఆయిల్ హైలోనే ఉండాలండి ఇవి వేసేటప్పుడు. ఫస్ట్ ట్రిప్లో నేను 4 వేసుకున్నాను, నెక్స్ట్ ట్రిప్లో ఇంకో 4 వేసుకుంటున్నాను. ఇలా మంచి కలర్ వచ్చినంత వరకు ఉంచుకుంటే మనకి లేయర్స్ కనిపిస్తున్నాయి కదా ఎంత క్లియర్గా. సో పఫ్స్ అన్నీ బాగా రోస్ట్ అయిపోయినాయి, తీసేసాను. ఇవి కెచప్ అండ్ మైనస్ రెగ్యులర్గా మనం బేకరీస్లో అవే కదా ఇస్తారు వీటికి. సో నేను కూడా అలానే పెట్టుకున్నాను. మీకు ఒకటి కట్ చేసి చూపిస్తాను ఎలా వచ్చింది అనేది.